సో మీరు చూసినట్లయితే ఎంఎస్సీ ఎవరైతే చదువుతారో ఎంఎస్సీ కానీ ఎంటెక్ కానీ ఎంఫార్మా కానీ ఎవరైతే చదువుతారో 2024లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. అంటే 2024లో జాయిన్ అవుతారో ఎవరో ఎంటెక్కో ఎంఎస్సీ ఎంఫార్మా, అలాగే బీటెక్ బీఫార్మా ఎవరైతే 2022లో జాయిన్ అయ్యారో వాళ్ళు ఎలిజిబిలిటీ క్లియర్గా చెప్తున్నారు. బీటెక్ కానీ బీఫార్మా కానీ 2022లో జాయిన్ అయ్యి ఉండాలి. ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఎంటెక్ కానీ బీఎస్సీ ఎంఎస్సీ కానీ బీవీఎస్సీ కానీ ఈ 3 కోర్సులు ఎవరైతే 8 సెమిస్టర్లు కంప్లీట్ అయిపోయి ఉంటాయో, ఎందుకంటే 5 years కోర్సెస్ కదండి, 8 సెమిస్టర్లు ఎవరికైతే కంప్లీట్ అయి ఉంటాయో వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. 4వది ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ ఎవరైతే 3 years కంప్లీట్ అవుద్దో, మళ్ళీ ఎంబీబీఎస్ వాళ్ళు 3 years ఇచ్చారు చూసారా, బీవీఎస్సీ వాడికేమో 8 సెమిస్టర్స్ అన్నాడు, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీకి 8 సెమిస్టర్స్ అయితే అవ్వాలన్నాడు. వేరే ఎంబీబీఎస్ బీడీఎస్కి 3 years బై జనవరి 2025 అయితే చాలు. దట్ హూ హ్యాస్ కంప్లీటెడ్ ద 3 years ఎయిదర్ బీడీఎస్ ఆర్ ఎంబీబీఎస్ బై Jan 2025 వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 5వ ఆప్షను బీఎస్సీ ఇన్ బయోసైన్సెస్ 4 years ప్రోగ్రామ్ ఎవరైతే ఉంటారో 2022లో జాయిన్ అయిన ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇవి 5 ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందంటే. దీంట్లో ఉన్నటువంటి గ్రేట్నెస్ ఏంటంటేనంటే మామూలుగా అంటే 3 ఏళ్ళు బీఎస్సీ వాళ్ళు మాత్రం తీసుకోరండి, ఫార్మా డి వాళ్ళు కూడా తీసుకోరు. స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫార్మా డి అండ్ 3 years బీఎస్సీ.